మన చుట్టూ ఉన్న విశ్వం చాలా పెద్దది. కానీ ఈ విశ్వం గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? పురాణాలు చెప్పే కథలు, శాస్త్రం చెప్పే నిజాలు, ఈ రెండింటికి మధ్య ఒక విచిత్రమైన బంధం ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఈ రోజు మనం విశ్వంలో దాగి ఉన్న పురాణ రహస్యాల గురించి తెలుసుకుందాం. విశ్వం అంటే కేవలం నక్షత్రాలు కాదు, అది ఒక శక్తి వ్యవస్థ. శాస్త్రం ప్రకారం విశ్వం సుమారు 13 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ పురాణ కథల్లో విశ్వం సృష్టి, నిర్వహణ, లయం అనే 3 శక్తుల మీద ఆధారపడినట్లు చెప్తారు. సృష్టిని సూచించే బ్రహ్మ, నిర్వహణను సూచించే విష్ణువు, లయశక్తిని సూచించే శివుడు. ఈ భావనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పురాణాల్లో నక్షత్రాలను దేవతల నివాసంగా చెప్పారు. శాస్త్రం ప్రకారం నక్షత్రాలు హైడ్రోజన్ ఫ్యూజన్ వల్ల వెలుగుతాయి. కానీ కొన్ని పురాణ కథలు నక్షత్రాలను జీవశక్తితో అనుసంధానించాయి. ఆత్మ ప్రయాణం కూడా నక్షత్రాలతో సంబంధం ఉందని కొన్ని కథలు చెప్తున్నాయి. విశ్వం మొత్తం శక్తి స్వరూపంలో ఉందని పురాణాలు చెప్తాయి. శాస్త్రం కూడా అదే చెప్తుంది. E=mc² సూత్రం ప్రకారం పదార్థం కూడా శక్తి రూపమే. మన శరీరం, గాలి, నీరు అన్ని శక్తి మార్పిడిలో భాగమే. మనిషి శరీరం చిన్న విశ్వం లాంటిదని పురాణాలు చెప్తున్నాయి. మన మెదడు నక్షత్రాల వ్యవస్థలా పనిచేస్తుందని భావన ఉంది. మన ఆలోచనలు, భావాలు, నిద్ర ఇవన్నీ మెదడు విద్యుత్ సంకేతాల వల్ల జరుగుతాయి. పురాణ కథలు కేవలం కథలు కాదు, అవి మనిషి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పిన మార్గాలు కావచ్చు. ప్రకృతిని గౌరవించడం, మనసును నియంత్రించడం, సమతుల్యంగా జీవించడం, ఈ విషయాలు పురాణాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. విశ్వం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. శాస్త్రం ముందుకు వెళ్తుంది. మిస్టరీలు ఇంకా మిగిలే ఉన్నాయి. మనిషి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రశ్నలు అడిగే మనసే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.